దేవుని వాక్యము సెలవిస్తుంది. ఎలాగైతే తుప్పు చెక్కని ఎలాగైతే తినేస్తుందో, ఇనుముకి పట్టిన జంగ ఎలాగైతే ఆ ఇనుముని తినేస్తుందో, ఈరోజు నీకు పట్టిన గర్వము నిన్ను తినివేస్తుంది. జాగ్రత్త, గర్వంతో ఉండకు. నీ గర్వమే నిన్ను నాశనం చేస్తుంది. నీ గర్వమే నిన్ను నీ జీవితంలో ఎదగకుండా చేస్తుంది. జాగ్రత్త. దేవుడు అంటే వాడు గర్విష్ఠులని అనద్రొక్కుతాడంట దేవుడు. గర్వంతో ఉండకు. ఎందుకు నీకు ఆ పగ, ఎందుకు నీకు ఆ కోపం, ఎందుకు నీకు అంత గర్వము? నువ్వు ఈ లోకంలో ఏది తీసుకురాలేదు, ఏది తీసుకెళ్ళావు. నీ చేయికి పెట్టుకున్న ఒక వాచ్ కూడా నువ్వు తీసుకెళ్ళావు. ఎందుకు నీకు ఆ గర్వం? మనం దేవుని వాక్యం సెలవుని తగ్గించుకొని ఉండండి. తను తగ్గించుకున్న వాడు హెచ్చించబడుతున్నా అని చెప్పేసి దేవుని వాక్యము సెలవిస్తుంది. ప్రియులారా, మనం దేవుని నమ్ముకున్న బిడ్డలము ఎక్కడ గర్వంతో మనం ఉండకూడదు. మనల్ని మనం తగ్గించుకున్నప్పుడు దేవుని కార్యాలు మన జీవితంలో చూస్తాం. ఈ లోకంలో నువ్వు ఏది తీసుకురాలేదు, ఏది తీసుకెళ్ళవు. కాబట్టి అందరితో సమాధానంగా ఉండాలి. మనము అందరిని ప్రేమించే వారిగా ఉండాలి. మనల్ని మనం తగ్గించుకోవాలి. ఎలాగైతే ఆ చెక్కకి పట్టుకున్న తుప్పు ఎలాగైతే ఆ చెక్కని తినివేసిందో, ఇనుముకి అంటుకున్న ఆ జంగ ఎలాగైతే ఆ ఇనుముని తినివేస్తుందో, ఈరోజు నీ గర్వం కూడా నేను తినివేస్తుంది. నీ గర్వమే నేను నాశనానికి నడిపిస్తుంది. దయచేసి ప్రభు పేరిట మీకు కోరుకుంటున్నాను, ఆ గర్వం అనే దాన్ని విడిచిపెట్టి దేవుని సన్నిధిలో ప్రార్థించి తగ్గింపు గల మనసు కోసం కోరండి దేవుని దగ్గర.